జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మ తల్లి క్షమించు తల్లి, క్షమించు తల్లి. పద పద. పట్టుకో. వామ్మో వచ్చేసారుగా. అప్పుడన్నా తర్వాత దొరికాం, ఈసారి ఎప్పుడైనా మీ అమ్మ తోడు. రే, ఎవర్రా మీరు? ఏమండి, దొంగలా ఉన్నారు. ఏంట్రా అది? రేయ్, రేయ్. ఆగరా. అక్షర, ఆగండ్రా. ఛా! అమ్మా, ఎవరూ లేరు బుజ్జి. కాశీ తాత కూడా లేడు. గుడి నుంచి బయలుదేరే అరవిందా, నాన్నకి ఎలా ఉంది? డాక్టర్ గారు లోపల చెకప్ చేస్తున్నారమ్మా. కంగారు పడాల్సిందేం లేదు అన్నారు. బీపీ డౌన్ అయిందంట. టాబ్లెట్స్ రాసిస్తా అన్నారు. ఇంటికి తీసుకొస్తానమ్మా. సరే అరవిందా, సమయానికి నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. వచ్చేయండి. అలాగేనమ్మా. దుర్గమ్మ, పెద్ద ప్రమాదం లేకుండా కాపాడావు. చిన్ని, దీపం మారిపోయేలా ఉంది. ఫ్యాన్ కూడా వేయలేదు కదా. చూడు వెళ్ళు. బుజ్జి, నూనె లేదు. బాటిల్ ఉంటుంది కదా చిన్ని, త్వరగా పోసే. ఈ బాటిల్ కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎలా?
బుజ్జమ్మి అక్కడ దీపం మారకూడదని చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? వంటలో ఉంటుంది కదా, తీసుకొస్తాను, పోస్తా బుజ్జి. చిన్ని చిన్ని, వాడే నూనె పోయకూడదు, దీపం నూనె పోయాలి. మరి లేదు కదా, ఏం చేయాలి? నా దగ్గర పాకెట్ మనీ ఉంది, షాప్కి వెళ్ళి తీసుకొస్తా. దుర్గమ్మ, ఇప్పుడే ఆయనకేం కాలేదని ఆనందించాను. ఇంకేం జరగబోతోంది? ఎవరికి ఏం కాకుండా రక్షించు తల్లి. చిన్ని, త్వరగా రా చిన్ని. ఆ! చిన్ని, వచ్చావా? అయిపోతుంది చూడు. ఆ డబ్బాలేంటి? అబ్బా, నా ముందు నూనె బుజ్జి. నానమ్మ గారు, బుజ్జమ్మ, చిన్ని, ఏమైందమ్మా? ఏంటి దెబ్బలు? దీపంలో నూనె అయిపోయింది బుజ్జమ్మ. బాటిల్లో కూడా నూనె లేదు. అక్కడనే దీపం మారిపోకూడదన్నారుగా, అందుకే షాప్కి వెళ్ళి పరిగెట్టుకుంటూ వస్తుంటే పడిపోయాను. అయ్యో, నాదే తప్పమ్మా. నూనె తేవడం మర్చిపోయాను. ఆ సంకేతం ఇదేనా దుర్గమ్మ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.